బీసీవై పార్టీ తరపున రామచంద్ర యాదవ్ గారు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా రెండో రోజు కూడా దీక్షలో పూనుకున్నారు. ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంటుంది? దీనికి మీ మద్దతు ఎలా ఉంది అసలు? చూడండి, అసలు నిరాహార దీక్ష అంటేనే ఒక టైం అనేది ఉండదు, ఇంత సమయం అనేది ఉండదు. అసలు నిరాహార దీక్ష అంటే అర్థమైతే నిరంతరం మా ఒంటిలో ఓపుకున్నంత వరకు, మా యొక్క నాయకుడైనటువంటి బోడే రామచంద్ర యాదవ్ యొక్క శరీరంలో శక్తి ఉన్నంత వరకు, ఏదైతే ఏ ప్రభుత్వమైనా మేము ప్రత్యేకంగా ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేయి, మాకు అనవసరం. ప్రతి ప్రభుత్వంలో కూడా మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. కాబట్టి దీనికి కొలమానం లేదు, దీనికి కొలబద్ధత లేదు. అయితే మా యొక్క ఓం భారత్ శక్తిపీఠం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశంలో ఏదైతే బడుగు బలహీనమైనటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో వీటికి న్యాయం జరిగినంత వరకు కూడా అట్లాంటి నాయకులకి ఈ యొక్క ఓం భారత్ శక్తిపీఠం ఎల్లప్పుడూ కూడా మద్దతుగా ఉంటుందండి. అంటే బీసీలలో ఐక్యత లేకపోవడం వల్ల సరే ఏదైనా సరే ఓట్లకు ముందు వాళ్ళకి ఇచ్చే హామీలు కావచ్చు, కొన్ని వాళ్ళకు పరిష్కారం చేస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళని బూటకప్ మాటలతోటి మోసం చేస్తున్నారు. మోసం చేయడం వల్ల కొంతమంది బీసీలలో ఐక్యత కోల్పోయి ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నారు. వాళ్ళకు ఒక పీఠాన్ని అనేది అధిష్టానం కల్పిస్తున్నారు. దానివల్ల ఈ ఐక్యత కోల్పోవడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతున్నది కూడా ముఖ్యంగా వినబడుతుంది. దీని గురించి ఏం చెప్తారు? ఇది వాస్తవేనండి. ఎందుకంటే మా బీసీల్లో కానీ ఎస్సీ ఎస్టీలో కానీ చదువుకున్న వాళ్ళ యొక్క సంఖ్య తక్కువ ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజమే, మేము కూడా ఒప్పుకుంటాం. అయితే చదువు లేకపోయినంత మాత్రం జ్ఞానం అయితే ప్రతి ఒక్క పౌరుడిలో ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే పెత్తందారులు అని చెప్పుకునేటటువంటి ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో ఈ దుర్మార్గులు మా యొక్క బీసీ బిడ్డల్ని లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభపెట్టి రకరకాలుగా మీరు మా వెనకతలు లేకపోతే మీకు అది తీసేస్తాం, మాతో మీరు తిరగకపోతే మీకు ఇది పీకేస్తాం అని చెప్పి భయపెట్టడం వలన మా బీసీల్లో ఐక్యత లేదు. కానీ మా బీసీలు కానీ తలుచుకుంటే భారతదేశం అవతలకి తరిమేటటువంటి శక్తి సామర్థ్యం మా బీసీల్లో ఉంది. ఉదాహరణకి మీరు గమనించండి, ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎక్కువగా కష్టపడేది మా బీసీ బిడ్డలే. అట్లాంటిది మేము తలుచుకుంటే ఈ రాజకీయ నాయకులు ఈ ఊడుగని చేసేటటువంటి ఈ వెధవల్ని ఖచ్చితంగా మా బీసీల్లో నుంచి ఎవరైతే ఊడుగని చేస్తున్నారో రాజకీయ పార్టీలకి వాళ్ళని ఖచ్చితంగా తరిమేటటువంటి రోజులు వస్తాయని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. గత ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కావచ్చు, బీసీల తరఫున కూడా ఎన్నోసార్లు కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి, పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోరు బీసీల తరఫున? సార్ ఒకటేనండి, కూటమి ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా కూడా మాకు హామీలు ఇస్తున్నారు, వాళ్ళు నెరవేర్చట్లేదు అంటే ఓటు బ్యాంకుగా మా బీసీలను వాడుకుంటున్నారు. ఇది పట్టపగలే జగమెరిగినటువంటి సత్యం. ఇది ఇటువంటి సత్యాన్ని వాళ్ళకి తెలుసు. ఎందుకని వాళ్ళకి ఇలా మాట చెప్తే మళ్ళీ దీన్ని అలా ఉంచామనుక పెండింగ్లో ఉంటూ ఓట్లు పడతాయి. అందుకు పెండింగ్లో ఉంచుతున్నారు. మీరు ఉదాహరణకు కొన్ని ప్రాజెక్టులు చూడండి, ఆ ఏరియాకి వెళ్ళి ఆ ప్రాజెక్టు మీరు నిర్మాణం చేస్తామని చెప్తారు, కానీ ఆ ప్రాజెక్ట్ చేయరు. ఎందుకని నెక్స్ట్ మళ్ళీ ఓట్లు పడాలంటే అవి ఉంచుకోవాలి. కాబట్టి దయచేసి అయ్యా మీ మీద ఈ యొక్క ఆంధ్రులకి నమ్మకం ఉంది కాబట్టి దయచేసి, నిన్న నేను మీడియాలో విన్నాను, అది మరి మంత్రులు అవ్వదు ఎమ్మెల్యే తెలియదు, ఆయన బీసీ రక్షణ చట్టం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, మేము త్వరలో చేసి చూపిస్తా ఉన్నాం. త్వరలో ఆయన పదం వాడకండి, మేము చేసిగో మీకు ఇస్తున్నాం బీసీ బిడ్డలని అనండి. ఇదే బీసీలందరూ కూడా మీకు దాసోహం అవుతాం, అంతేగాని ఎప్పుడో చేస్తామని కాదు. కానీ ఎప్పుడు రేపు అనే దానికి రూపం లేదు. నెక్స్ట్ ఈజ్ నెక్స్ట్, నవ్ ఈజ్ న్యూ నీ ఇప్పుడు చేసి చూపించు, రేపనే దానికి రూపం లేదు. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం చెయ్యాలని చేస్తుందని మనస్ఫూర్తిగా నేను సన్యాసిగా ఉంటున్నటువంటి ఈ భావంతో నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. నమ్మకాన్ని మీరు వమ్ము చేసుకుంటే తర్వాత మీకు ఎన్నిసార్లు ఏం జరిగిందో అది మీకు తెలుసు. బీసీల ద్వారా అది జరగకుండా చూసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా విన్నపించుకుంటున్నాను.